రైట్. ఇదే అంశానికి సంబంధించి ఇటు నెల్లూరుకి వెళ్దాం. నెల్లూరులో కూడా ధూమ్ధామ్గా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 7 గంటల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఈవెంట్స్ రన్నింగ్ అవుతున్నాయి. అలాగే దానికి సంబంధించి కూడా యూత్ ముఖ్యంగా అటు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా డ్యాన్సులతో హోరెత్తిస్తూ నెల్లూరు నగరాన్ని కూడా షేక్ చేస్తున్నారు. మరి నెల్లూరులో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనే అంశం పైన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో మీ వెనకాల చూస్తే చాలా బాగా ఎంజాయ్మెంట్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నెల్లూరులో ఎలా ఉంది పరిస్థితి? థ్యాంక్ యూ సైరామ్. అడ్వాన్స్ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్. మరికొన్ని నిమిషాల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు యువత కేరింతలతో కూడా 2026 హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేందుకు అందరూ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ కూడా యువత కేరింతలను ఆపుతూ ఉన్నారు. ఎక్కడైనా కూడా మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులు ఎవరైనా వెళ్తున్నా కూడా వాళ్ళందరినీ కూడా ఆపి వాళ్ళకి ప్రికాషన్ జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 2025కి సంబంధించినటువంటి చేదు తీపు జ్ఞాపకాలు వదిలేసి ఏదైతే కోటి ఆశలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు నెల్లూరు సిద్ధమైంది. నేను ప్రస్తుతం విఆర్సీ సెంటర్లో ఉన్నాను. ఒకసారి విఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే అనేక ప్రధాన కూడల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కూడల్లో కూడా డిఎస్పీలు అయ్యుండొచ్చు, సిఐలు అయ్యుండొచ్చు, ఎస్ఐలు అయ్యుండొచ్చు, అందరూ కూడా ఇటు యువతకి ముందస్తు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా యువత ఒకవైపు కేరింతలతో ఎక్కడికక్కడ హోర్డింగ్స్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు, కేక్స్ కట్ చేసేవాళ్ళు. గతంలో మనం చూస్తే న్యూ ఇయర్ వేడుకలు చాలా ఎక్కువగా జరిగినప్పటికి కూడా పక్కన వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తేది. అవి కూడా ప్రస్తుతం 2026 సెలబ్రేషన్స్కి అన్ని కూడా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం మంచిగా జరిగే విధంగా పోలీసులు ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. మనతో పాటు డిఎస్పీ, టౌన్ డిఎస్పీ గారు ఉన్నారు. గిద్దరు సార్, చెప్పండి, ప్రధానంగా ఈరోజు 2026 మరి కాసేపట్లో మనం అడుగు పెట్టబోతున్నాం. ముందుగా ప్రైమ్ 9 తరఫున మీకు ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది సార్ ఈరోజు 2026 సంబంధించినటువంటి డిసెంబర్ 31? థ్యాంక్ యూ అండి, మీకు కూడా అడ్వాన్స్ విషెస్. టౌన్ మొత్తం మీద దాదాపు 65 పోలీస్ పికెట్స్ ఏర్పాటు జరిగింది. ఎటువంటి అంతరాయము పబ్లిక్కి జరగకుండా హ్యాపీగా వాళ్ళు సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ వలన పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే ఏర్పాట్లు అయితే చేసాము. హ్యాపీగా ప్రజలంతా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి. లెట్ దెమ్ ఎంజాయ్, దానికైతే ఇబ్బంది లేదు. కాకపోతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ అటువంటిది ఎక్కడ అలౌ చేసే ప్రసక్తి లేదు. అట్ ది సేమ్ టైం వైన్ షాప్స్ ఏదైతే బార్ షాప్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్ ప్రకారం వాళ్ళకి అలౌ చేస్తున్నామండి. అంటే ప్రధానంగా గతంలో మనం చూస్తే నెల్లూరు మెయిన్ ప్రధాన నగరాల్లో కావలి, ఇటు నెల్లూరు, ఆత్మకూరు అలాంటి ప్రాంతాల్లో కొంచెం డీజే అవి ఉండేవి. సో ప్రస్తుతం వాటన్నిటిని కూడా కొంతవరకు మీరందరూ ఆపివేశారని చెప్పుకోవచ్చు. మరి యువతకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఇంకా మరి కొన్ని నిమిషాల్లో జరగబోతున్నటువంటి ఈ వేడుకల్లో? ఆ డీజేలు అవన్నీ దానికంత 0 టాలరెన్స్ అండి. ఎందుకంటే అవి 10 o'clock సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తర్వాత కూడా 10 తర్వాత అటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూజ్ చేయకూడదని. సో కాబట్టి డీజే అలౌ చేసే ప్రసక్తి లేదు. ఎవరి పరిధిలో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీగా అలౌ చేస్తామండి. థ్యాంక్ యూ. టౌన్ ఏదైతే 1 టౌన్ డిఎస్పీ సిఐ గారు ఉన్నారు సార్, చెప్పండి, ప్రధానంగా మీ పరిధిలోనే ఎక్కువగా ఈ విఆర్సీ సెంటర్ అయ్యుండొచ్చు, గాంధీ బొమ్మ సెంటర్ అయ్యుండొచ్చు. కోటేశ్వర గారు, ఈరోజు డిసెంబర్ 31 మరికొన్ని నిమిషాల్లో 2026లోకి వెళ్ళబోతున్నాం. ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వబోతున్నారు యువతలకు? ఆల్ ప్రివెంటివ్ స్టెప్స్ అన్నీ తీసుకున్నాం ప్రజలకి. ఎందుకంటే ఇది ఫెస్టివల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెస్టివల్ మనది ఇది. అందరూ మహిళలు కానీ పబ్లిక్ కానీ బాగా తిరుగుతున్నాం. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, చుట్టుపక్కల వాళ్ళకి అంతరాయం లేకుండా, ఇబ్బంది లేకుండా ఎంత ఎంజాయ్ చేసినా నష్టం లేదు. అలా కాకుండా తోటి వాళ్ళని హింసించేసి వాళ్ళు ఆనందం అనేది రాంగ్. అది ఎప్పుడు వస్తుంది? మందు తాగినా కూడా బండి డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు మందు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అప్ టు 12 o'clock దాకా వైన్ షాప్ ఇచ్చేసింది, 1 దాకా బార్ ఇచ్చేసింది. విల్ నాట్ అబ్జెక్ట్ దమ్. దానికి వాళ్ళు యాజ్ పర్ నామ్స్ ప్రకారం వెళ్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. షాపింగ్ కూడా ఇంకా రన్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడే చేస్తున్నాను. అంతా షాపింగ్ కూడా బ్రహ్మాండం జరిగింది. ఈరోజు చూసాము. అంటే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పబ్లిక్, గవర్నమెంట్ ఎంత ఫెసిలిటీ చేస్తే కానీ పబ్లిక్ ఎంత బయటకు వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. 100% అందరికీ సంరక్షిస్తాం. సో పోలీసులు సమిష్టి కృషితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించి కూడా ఈరోజు ఉదయం నెల్లూరు నగరం అంతా కూడా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి నియమాలు ఇచ్చారు, ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చారండి ఈరోజు? మనకి ప్రముఖంగా మన నెల్లూరులో 3 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ముఖ్యంగా 2 అండర్ రిపేర్లో ఉండడం వల్ల క్లోజ్ చేస్తున్నాం. ఒకటి రామలింగాపురం ఫ్లైఓవర్ ఉంది. దాన్ని కూడా అంటే రాత్రిపూట ఎవరైనా కుర్రవాళ్ళు ఉత్సాహంతో దాని మీద డ్రైవ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పడతారు, ప్రమాదాలు జరుగుతున్న ఉద్దేశంతో
గౌరవ ఎస్పీ గారి సూచనలతో ముందే దాన్ని మనం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి మార్నింగ్ 5 o'clock వరకు క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా యాజ్ ఏ ట్రాఫిక్ సిఐగా ట్రాఫిక్ పోలీస్ తరఫున నెల్లూరు ప్రజలకు మేము కూడా విజ్ఞప్తి చేసింది, అవేర్ చేసింది ఏంటంటే దయచేసి అందరూ కూడా ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సిందే, కానీ అది చట్టానికి లోబడి జరుపుకోవాల్సిందిగా తెలియజేశాం. మా ట్రాఫిక్ వైపు నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అనేది ఒకటైతే మెయిన్. ఈ రాత్రిపూట ఈ బైక్ స్టంట్లు కానీ అదేవిధంగా ఈ ట్రిపుల్ రైడింగ్స్, ర్యాష్ డ్రైవింగ్ చేసి తోటి ప్రజలను ఇబ్బందికి గురి చేసి మీరు కూడా ప్రమాదాల బారిన పడవద్దని చెప్పి తెలియజేశాం. ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగానే జరుగుతూ ఉంది. ఇదే టెంపో ఈ 2 hours కూడా కంటిన్యూ చేసి ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలనే మా యొక్క ఉద్దేశం. దానికి ప్రజలు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్, హ్యాపీ న్యూ ఇయర్. సో మొత్తానికైతే నెల్లూరులో పోలీసులు అయితే సమిష్టిగా ఎక్కడికెక్కడ కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తా ఉన్నారు. మనం విఆర్సీ సెంటర్లో కొంతమంది చాలా బాగా మాట్లాడించారు. బట్ బాగుంది. బట్ యూత్ కి ఎలాంటి ప్రికాషన్స్ చెప్తున్నారు? ఎందుకంటే తాగి రోడ్ల పైన బైక్ నడిపితే కనుక ఎలాంటి శిక్షలు వేసే అవకాశం ఉంది? అండ్ ప్రస్తుతం నెల్లూరులో అట్లాంటి ఏమైనా కేసెస్ ఏమైనా నమోదయ్యాయా? సైరామ్, నేను ఒకటి, మీరు ఏదైతే ప్రశ్న లేవనెత్తారో యువత ప్రధానంగా మద్యం మత్తుకు సంబంధించిన దాని మీద మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా దీని మీద ప్రికాషన్స్ జారీ చేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాల్లో జిల్లా ఎస్పీ అజితా విజయన్లతో పాటు ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా యువత ప్రధానంగా కూడా అర్ధరాత్రి పూట తాగి డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్లు వాడండి, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి అనేక ప్రికాషన్స్ జారీ చేశారు. ప్రస్తుతం విఆర్సీ సెంటర్లో ఒక వినూత్న కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఒకసారి మనం చూద్దాం. ఏదైతే వినూత్న కార్యక్రమం ఏంటంటే ఇక్కడ IYM సంబంధించినటువంటి ఐడియల్ యూత్ మూవ్మెంట్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వారు ఈరోజు ప్రధానంగా, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఒక ఉద్యమం చేస్తూ ఉండేవారు, ఏదైతే మద్యం మత్తు పదార్థాలు వాడొద్దంటూ తిరిగారు. అయితే ఈరోజు స్పెషల్లీ 31st కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే యువత కొంత కేరింతలు అయి ఉండొచ్చు, కొంత ఉత్సాహంగా 2026 సంవత్సరానికి వెళ్ళేటప్పుడు కొంత మద్యం సేవించి ఎక్కువగా కూడా చాలా వరకు మనం చూసాం. గతంలో కూడా చూస్తే అనేక మంది కూడా మృత్యువాత పడ్డారు. సో అవి జరగకుండా మద్యం మత్తుకు సంబంధించిన దాని మీద ఒక ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశారు. గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఈ రోజు వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏంటి ఈరోజు న్యూ ఇయర్కి సంబంధించి మరికొన్ని నిమిషాల్లో మనం వెళ్ళబోతా ఉన్నాం. మీరు చేపట్టినటువంటి ఈ యొక్క ప్లే కార్డ్స్ ప్రదర్శన ఏంటంటారు? సార్, ఈ 2026 ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు IYM తరపున. అయితే ఈ 2026 స్వాగతం అనేది మద్యంతో, మత్తు పదార్థాలతో కాకుండా ఆత్మగౌరవంతో సమాజాన్ని సంరక్షించే విధంగా మంచి అలవాట్లతో ప్రారంభించాలని, స్వాగతం పలుకుదామని మేము ఈరోజు ఇక్కడ IYM తరపున రావడం జరిగింది. అయితే ఈరోజు యువకులు మద్యం సేవించి, మద్యపానం సేవించి రోడ్ల మీద, బైక్ల మీద రేసులు పెట్టుకొని చాలామంది వాళ్ళ జీవితాలని కోల్పోతున్నారు. సో అదేవిధంగా వాళ్ళు కోల్పోకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను మొత్తము వాళ్ళు నీరు కారుస్తున్నారు. సో అందుకని ఏంటంటే వాళ్ళ జీవితాలను కాపాడాలని, వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము చేస్తున్నాం. మద్యానికి వ్యతిరేకంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. సో మీ అందరికీ తెలుసు, ఈరోజు యువత చాలామంది ఇటువంటి మద్యపానం వల్ల వాళ్ళ జీవితాలను కోల్పోకుండా ఉండాలని మేము ప్రభుత్వానికి IYM తరపున వాళ్ళు సరైన చర్యలు తీసుకోవాలని, వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని IYM తరపున కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలా. ఎక్కడికెక్కడ కూడా మద్యానికి బానిసైనటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో రోడ్లపై ఎక్కువగా 31st వస్తూ ఉంటారు. 2026 సెలబ్రేషన్లో భాగంగా ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది మృత్యువాత పడతారు, వారి కుటుంబానికి ఉన్నటువంటి పెద్ద దిక్కు కూడా పోగొట్టుకుంటారు. సో స్పెషల్లీ 2026 సంబంధించినటువంటి హ్యాపీ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా అనేక మంది కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా వాళ్ళు చేసేటువంటి ఆనందదాయకమైనటువంటి ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో అవి కేక్ కట్ చేసుకోవాలా, లేకపోతే ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కాస్త ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండాలని చెప్పి ఒకవైపు ఈ IYM సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో గత కొంతకాలంగా కూడా వాళ్ళ మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి వాటిపైన ఉద్యమం తీసుకెళ్లేవారు. ఈరోజు స్పెషల్లీ విఆర్సీ సెంటర్ వద్ద ఈ మద్యానికి బానిసలు ఏదైతే మద్యం సంబంధించినటువంటి దాని మీద కూడా ఎక్కువ మంది కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతా ఉన్నారు. సో ఇలాంటి జరగకుండా కూడా వాళ్ళు కూడా కొంత ప్రజలకు సంబంధించి వాళ్ళు కూడా పబ్లిక్ నాడి ప్రకారం వాళ్ళు కూడా ఒక వాయిస్ని ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా మరికొన్ని నిమిషాల్లోనే 2026 సెలబ్రేషన్స్కి నెల్లూరు ముస్తాబైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కూడల్లో ఉండొచ్చు, అనేక షాపింగ్ మాల్స్లో, అనేక ప్రధాన సెంటర్లో కూడా ఇప్పటికే సంబరాలు అంబరాలంటే విధంగా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా. మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు ఈ న్యూ ఇయర్?
షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ప్రైమ్ 9 ప్రధానంగా ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మన వీక్షకులకు ప్రేక్షకులకు చూపిస్తానే ఉంది. ఈరోజు ప్రధానంగా ప్రైమ్ 9 సంబంధించి ఒక ప్రికాషన్స్ కూడా జారీ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా కూడా చేదు తీపి జ్ఞాపకాలు వదిలేసి కొత్త సంవత్సరంకు అడుగు పెడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు ప్రైమ్ 9 ద్వారా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా మరొకసారి ప్రైమ్ 9 తరపున హ్యాపీ న్యూ ఇయర్ 2026. అందరూ కూడా సేఫ్గా ఉండండి. ఈ సంవత్సరం అందరికి కూడా మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని చెప్పి ఈరోజు ప్రైమ్ 9 ద్వారా ప్రగాఢంగా కూడా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ప్రత్యేకించి కూడా హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు అనేక నగరాల్లో ఏదైతే రాత్రి అర్ధరాత్రి పూట 31st జరిగేటువంటి అనేక కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందంటే అది కేవలం యువకులు తాగి మద్యానికి ఏదైతే ఎక్కువ అయిపోయిన తర్వాత కనీసం హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నటువంటి సమయంలో అనేక మంది మృత్యువాత పడ్డారు. అలా మృత్యువాత పడుతున్నటువంటి సమయంలో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడం, ఈరోజు ఈ యొక్క న్యూ ఇయర్ వాళ్ళ కుటుంబంలో చీకటిని నింపుతున్నటువంటి అనేక సందర్భాల్లో ప్రైమ్ 9 ప్రధానంగా ప్రతి ఒక్క యువకులకు ఒక ప్రికాషన్ జారీ చేసింది. దయచేసి అందరూ కూడా బయటికి వచ్చిన వారు కొంత సమయాన్ని ఫ్రెండ్స్తో గడిపినప్పటికి కూడా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అందరూ జాగ్రత్తగా వెళ్ళే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పదే కూడా ఈరోజు మనం అనేక ప్రాంతాల నుంచి అనేక సెంటర్ల నుంచి కూడా ఒక ఏదైతే సమాచారాన్ని అయితే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ వేడుకలు అయితే వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికెక్కడ దేవాలయాల్లో రేపు ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా కూడా దర్శనాలకు అనేక ఏదైతే అంటే ప్రజలు ఎక్కువగా కూడా ఉదయాన్నే దేవుని దర్శించుకోవాలనుకుంటారు. సో కొంతమంది మసీదులకు వెళ్తారు, కొంతమంది చర్చిలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడ కూడా పూర్తి బందోబస్తులు చూశారు. మనం కాసేపటి క్రితమే డిఎస్పీతో మాట్లాడాం, ఎస్ఐతో మాట్లాడాం, ట్రాఫిక్తో మాట్లాడాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. ప్రధానంగా ఎవరైతే 2 వీలర్లో 4 వీలర్లో వెళ్తున్నారో వాళ్ళు సేఫ్గా వెళ్ళండి. డ్రంక్ చేసి వెళ్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఎస్పీ బాస్ అయినటువంటి అజితా విజన్లో ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో గత 3-4 రోజుల నుంచి కూడా ఇదే ప్రకాశం జారీ చేస్తూ ఉన్నారు. మొత్తానికి 2026 ఇయర్ సెలబ్రేషన్స్ మరికొన్ని నిమిషాల్లోనే అంగరంగ వైభవంగా కొనసాగబోతున్నాయి. నెల్లూరు ప్రధాన కూడలి సెంటర్లో ఇప్పటికే కేక్ కటింగ్స్ జరిపించేందుకు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక అపార్ట్మెంట్లు సైతం కూడా హోమ్లీగా జరిగేటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ అయి ఉండొచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలు కూడా ఈరోజు వారి యొక్క యాజమాన్యంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా భావించేటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా దీన్ని ఒక పెద్ద సెలబ్రేట్గా చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సెలబ్రేషన్ అంబరాలంటేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరికొన్ని నిమిషాల్లో 2026 న్యూ ఇయర్ వేడుకల్లో పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు పూర్తిగా అందరూ కూడా సిద్ధమయ్యారు. మరి రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా దేవాలయాల్లో భక్తులు కిక్కిరిసిపోతూ ఉంటారు. అనేక ఆలయాల్లో కూడా భక్తులు వచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ఆ యొక్క ఆలయాల వద్ద కూడా అంతా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజితా విజన్లతో పాటు ముఖ్యంగా ఇక్కడ మంత్రి నారాయణ కూడా ఉదయం నుంచి కూడా పర్యటన చేస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే ఏదైతే మహిళలతో పాటు స్మార్ట్ బజార్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కొంతమంది షాప్స్ ఓనర్స్తో పాటు ఆయన సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఆన రామనారాయణ కూడా కొంతమందితో అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ సంబంధించినటువంటి వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ నరేష్, అండ్ వన్స్ అగైన్ మీకు కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్.